నమస్తే పొలిటికల్ వాయిస్ కు స్వాగతం. మనతో పాటు ఎమ్మెల్యే వెడమ బొజ్జు గారు ఉన్నారు. నిన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ఆంధ్ర నాయకుల బూట్లు నాకి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యాఖ్యలపైన స్పందించేందుకు ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న కేటీఆర్ ఒక మాట మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఆంధ్ర నాయకుల బూట్లు నాకి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారనేటువంటి అంశంపైన మీ స్పందన ఏంటి? ఈరోజు కేటీఆర్ మాట్లాడడానికి సిగ్గు మానం ఉండాలి. వాళ్ళ అయ్యే ఎవరు బూట్లు నాకు ఈరోజు సీఎంగా అయ్యిండు అంటే వాళ్ళ అయ్యా ఆంధ్రలో బూట్లు నాకు సీఎంగా అయిందా, లేకపోతే ఎవరి బూట్లు నాకే సీఎం అయ్యిండు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మీద ఇష్టరీతిని మాట్లాడడం అది మర్చిపోవాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి మీలాగా ఏదో అందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటా ఏది చేసుకుంటా ఈరోజు మన సీఎంగా కాలే. ఈరోజు కష్టపడి ఒక జడ్పీ స్థాయి నుంచి ఈరోజు సీఎం స్థాయికి ఎదిగిండంటే అతను అనేక రకాలుగా పోరాటాలు చేసి ఈరోజు ఏదైతే మీ యొక్క అవినీతి పాలన మీద పోరాటం చేసి ప్రజలందరినీ కూడా చేసుకొని ఈరోజు రాజకీయాలకు రావడం అనేది జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక మంచి తీర్పు ఇచ్చారు. ఇతను సీఎం ఉంటే బాగుంటుందనే ఆలోచనతోటి ఈరోజు అతని ప్రాంతంలో ఒక భారీ మెజారిటీతో గెలిపించడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలందరూ గెలిపించడం, ఈరోజు అందరి పనులతోటి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి సీఎంగా కావడం జరిగింది. మరి ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడే మాటలు ఈరోజు మతి భ్రమించి, ఎందుకంటే వాళ్ళ పార్టీ అంతకు భూస్థాపితం అవబోతుంది, పార్లమెంట్లో ఎలక్షన్లో మేము గెలుస్తామా గెలవమని ఒక భ్రమలో వాళ్ళందరూ కూడా పరేషాన్లు ఉన్నారు. కాబట్టి ఈ పరేషాన్ అంతా ఒకటి పిచ్చి కరిచినట్టు ఏదైతే పిచ్చి కుక్కలాగా బాగుతున్నాడో అది మాట్లాడడం మర్చిపోవాలి. అతను చేసిన ద్రోహం, వాళ్ళ కుటుంబం మీద ద్రోహం ఇంతంత కాదు, వాళ్ళ జీవితంలో కూడా మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ పార్టీ అధికారంలో రాదు. కానీ కేసీఆర్ ఉద్యమ నాయకుడు, ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తిగా, ఉద్యమ నాయకుడు కొడుకుగా నేను వచ్చినాను, కానీ డబ్బులు వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఏం కొడుకు వచ్చినా ఈరోజు ఎక్కడో అమెరికాలో బాత్రూంలో కేటీఆర్ గారు ఈరోజు ఏం ఉద్యమాలు చేస్తున్నాడు? మేమైనా ఉద్యమాలు చేస్తున్నాం తెలంగాణ కోసం. విద్యార్థి ఉద్యమాలు అనేక పాదయాత్రలు కావచ్చు, రాష్ట్రరోకులు కావచ్చు, మానవహారాలు కావచ్చు, అనేక ఉద్యమ కార్యక్రమం చేస్తున్నాం. అతను మూతి ముఖం తెలియడు కేటీఆర్ గారు ఈరోజు కేసీఆర్ పుణ్యాన్ని ఈరోజు అక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం అనేది జరిగింది. అదేవిధంగా అధికారంలో పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళు మంత్రిగా కావడం అనేది జరిగింది. ఆ రోజు వాళ్ళ నియోజకవర్గంలో మహేందర్ రెడ్డి కష్టపడితే మహేందర్ రెడ్డిని మోసం చేసుకొని మరి పార్టీ టికెట్ ఇవ్వలేదా? మరి పార్టీ టికెట్ ఇచ్చేసి మరి నిన్ను అక్కడ ఒక సీఎం కొడుకని నిన్ను ఎమ్మెల్యేగా చేసి ఈరోజు గెలిపించడం అనేది జరిగింది. కానీ నువ్వు చేసిన ఉద్యమం ఏమిటిది? చేసింది ఏంటిది? ఈరోజు చేసింది ఏం లేదు. ఇది అందరికీ తెలుసు. ఈరోజు అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే చెప్పు దెబ్బలు తప్పకుండా కేటీఆర్కి మళ్ళీ పడతాయి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బాగా పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేపు కరీంనగర్లో బహిరంగ సభ కూడా టీఆర్ఎస్ పెట్టబోతున్నారు. ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పు చేసిరు మీరు కేసీఆర్ రేవంత్ రెడ్డిని గెలిపించి కేసీఆర్ ఓడించి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుంది అనేటువంటి వాళ్ళు చెప్తున్నారు. మా సీఎం గారు ఒక ఛాలెంజ్, ఒక్క సీట్ అయినా గెలవమని చెప్పడం అనేది జరిగింది. మేము కూడా చెప్తున్నాం, ఈరోజు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉన్నటువంటి పార్టీ అంతా కూడా ఖాళీ అవుతుపోతుంది. ఆ రోజులు ఉన్నటువంటి అధికారాన్ని ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఈరోజు ఉద్యమకారులందరినీ కూడా అణచివేసి ఈరోజు ఎమ్మెల్యేలందరినీ కొనుగోలు వ్యవహారం వాళ్ళు ఆ రోజు చేశారు. కానీ మేము ఈరోజు ఎవరిని కూడా కొనుగోలు చేస్తలేము. మాకు ఎవరితో అవసరం లేదు. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలందరూ కూడా మాకు తీర్పు ఇచ్చారు. ఈరోజు ప్రజాప్రభుత్వంలో ఈరోజు సక్రమంగా నడుస్తున్న తరంలో మేము ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఇది చేస్తాం, ఇది ఇష్టారీతిగా మాట ప్రెస్టేజ్లో వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఈరోజు కట్టెపట్టి నడుచుకునే పరిస్థితి కేసీఆర్కి వచ్చింది. అవన్నీ నాటకాలు తప్ప ఇంకేది కాదు, కేవలం సానుభూతి కోసం తప్ప వేరేది ఏం లేదు. ఏదో చేసుకొని ఇట్లాంటి డ్రామాలు ఆడుకొని మళ్ళీ ఇంకొకసారి ఒక 5-6 ఎంపీ సీట్లు కూర్చొని మళ్ళీ బీజేపీ తోటి అంటగడదాం, బీజేపీ తోటి కలిసి పనిచేద్దామనే పరిస్థితికి వచ్చింది. అవసరమైతే వాళ్ళు బీజేపీ తోటి కలిసి పోటీ చేస్తారని కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్రజల్లో మీకు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ప్రజాపాలనను ప్రజలు మెచ్చుతున్నారని నమ్ముతున్నారా మీరు? ప్రజలు 100% అన్నా. మేము ఈ 3 నెలలు కూడా కంప్లీట్ కాలే. మేము దశల వారీగా కంటిన్యూ, మేము ఇచ్చిన హామీలు ఏవైతున్నాడో దశల వారీగా కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, అదేవిధంగా మొన్ననే 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదేవిధంగా ఉచిత విద్యుత్ కావచ్చు, త్వరలోనే మేము ఇందిరా మిల్లు పోతున్నాం. అదేవిధంగా త్వరలోనే మహిళలకు నెలకు 2500 డబ్బులు కూడా ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా దశలో అంటే అనుకున్నారు. ఈరోజు మిగులు పడుతున్న రాష్ట్రాన్ని అప్పులు తెలంగాణ మార్చి ధనానంతకు దోచుకున్నారు కదా, అరితన దగ్గర డబ్బులు లేవు, ఎట్లయినా ఇతను ఏం చేయలేడు అనుకున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు ముక్కు అని ధైర్యంతో ముందుకెళ్తున్నారు. ఏ రకంగా పరిపాలన చేయాలో ప్రజలందరూ కూడా ఈరోజు ప్రతిపక్షాలు కూడా సబాస్ అనేటట్టు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఇది నడిపించడం వాళ్ళకి నచ్చక ఈరోజు వాళ్ళ పార్టీ అంతా కూడా ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెప్తున్నా, ఎవ్వరు కూడా ఆ పార్టీలు ఉండడానికి సిద్ధంగా లేరు, ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా సిద్ధంగా లేరు. కోట్ల ఆఫర్ ఇచ్చిన వాళ్ళ పార్టీని దేకడు కూడా లేదు, కుక్కలు కూడా దేకాయి అతనికి. కాబట్టి అట్లాంటి పార్టీని ఈరోజు మతి భ్రమించి ఏదో చేసి ఇష్టరీతిన సీఎం మీద ఆరోపణలు చేస్తే మేము ఏదో పైకి వస్తామంటే అది మంచిది కాదు. నోరాత్రులో పెట్టుకోవాలని నీ సమయంలో విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణలో ఒక పోటీలో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. లోక్సభ స్థానాల్లో మెజారిటీ బీజేపీ సీట్లు గెలుస్తుంది అనేటువంటిది ఒక మాట. ఎన్ని సీట్లు గెలిచినాయి ఆయన? పోయినసారి 4 సీట్లు గెలిచి 4 సీట్లు గెలిచింది. ఎట్లా గెలిచిండ్రు వాళ్ళు? ఈరోజు
ఓట్ల పోలేషన్ కావడం వల్ల కొన్ని ఓట్లు కావడం వల్ల అక్కడ ఏదో అదృష్టం కలిసి వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచారు, లేకపోతే దిక్కు దివానా లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట కొన్ని సరే టీఆర్ఎస్కు కొంత ఓట్లు, కాంగ్రెస్కి కొంత ఓట్లు, ఆ రకంగా ఈ రకంగా గెలిచిన వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలు ఉన్న తప్ప నిజంగా అక్కడ పార్టీ ఉన్నదా అంటే ఆదిలాబాద్ జిల్లాలో అసలు పార్టీ లేదు. ఈరోజు అసలు కొలాప్స్ అక్కడ బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఎంపీ సీట్ను కూడా గెలవబోతున్నాం. మీ పెద్దపల్లి ఆదిలాబాద్ రెండు బీజేపీ కాంగ్రెస్ గెలుస్తారు, 100% గెలవబోతుంది. ఎంపీ సీట్లు గెలుస్తారు, 2 ఎంపీ సీట్లు మేము గెలుస్తున్నాం. 2 సీట్లు. అవును. థ్యాంక్ యూ బుజ్జి గారు. ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన 2 ఎంపీ స్థానాలు గెలుస్తాము. కేసీఆర్ కేటీఆర్ అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, ప్రజల మద్దతుతో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి పైన విమర్శ చేసినప్పుడు అదుపులో ఉండాలనేటువంటి మాట వారు చెప్తున్నారు.